రూపాయలతో 1400 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ఆనాటి రాచకూటుల నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ ప్రాంతంలో యోగులు ఇక్కడ తపస్సు చేయడం, ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు, ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచన ముఖ్యంగా మచ్కుందా నది వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ నదిగా మారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఈసా నదిగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్న 2 నదులను ప్రక్షాళన చేయాలి, ఈ నదులను పునరుద్ధరించాలి అనే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది ముఖ్యమంత్రులు ఆలోచన చేసినారు, ప్రణాళికలు రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసినారు. కారణాలు ఏమైనా ప్రయత్నం ముందుకు సాగలేదు. నేను మా మిత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, ఇన్ని ఆటంకాలు వచ్చి ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్రను పునరుద్ధరించే అవకాశం మనకు దక్కింది అని అంటే చరిత్రలో మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు. మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది, మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒకటే. చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి. ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నమైనా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న, చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ నదులు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అన్నీ ఉన్నా